నిజానికి ఇప్పుడు 22వ తారీఖు అఖిలపక్షం ఉంది. మనకి తేలిపోయింది అఖిలపక్షం ఏం లేదని. మనం దాని గురించి ఆలోచిస్తున్నాం. తెలంగాణ బహుశా 1000 మంది చనిపోయింది. ఇక్కడ తెలంగాణ రాలేదు. 3 ఏళ్ల కిందట ప్రకటించేది తెలంగాణ రాలేదు. 42 రోజులు సమ్మె చేసేది తెలంగాణ రాలేదు. ఇట్లానేమో తెలంగాణ సమాజం ఆలోచిస్తుంటే మీడియా అంతా వేరే విషయాలు ఆలోచిస్తుంది. ఎన్టీ రామారావుకి ఏమో అయిందని వాళ్ళు ఆలోచిస్తున్నారు. చాలా ఆశ్చర్యంగా ఉన్నది. పార్లమెంట్లో బిల్లు అయింది, విగ్రహం పెట్టారట. చచ్చిపోయి చాలా రోజులైంది ఎన్టీ రామారావు. ఆయన వచ్చింది కూడా హైదరాబాద్కి చాలా లేట్గా. ఇక్కడ పుట్టినోళ్ళు పట్టించుకునే లేడు, ఇక్కడ జరుగుతున్న విషయాలు పట్టించుకునేది లేదు. హఠాత్తుగా ఎన్టీ రామారావు అంటే ఆయన ఒక ఎజెండా మీదకి వచ్చి ఒక విగ్రహం గురించి వాళ్ళ తమ్ముడు అన్న ఎవరెవరో మాట్లాడుకున్న విషయాలన్నీ కూడా ఇవాళ మనం చరిత్రలాగా చదువుకోవాల్సి వస్తుంది. ఎన్టీ రామారావు ప్రధానమైనపోయినాడు మనకి. నిజంగా తెలంగాణకి ఎన్టీ రామారావు సంబంధమే లేదు. తెలంగాణకి ఏం చేసినోడు కాదు, చెప్తున్నవన్నీ అబద్ధాలు. ఇక్కడ బీసీలను ఏమో చేసినని చెప్తాడు. ఎవరి సొమ్ము ఎవడు ఖర్చు పెట్టిండు. కానీ ఒక రూలర్కి పేరు రావడం అనేది కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. మరి రాజకీయాల్లో ఇట్లాంటి విషయాలన్నింటినీ తయారు చేస్తుంటారు. కన్సెంట్, మనం దాన్ని అంగీకరించేట్టుగా ఒక కన్సెంట్ తయారు చేస్తారు. దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అని ఒక థియరీ చేసినారు ఈ మధ్య నోమ్ చామ్స్కీ. మన బుర్రల మీద ఎంత విషయం ఉన్నదంటే, మనం తెలంగాణలో కొట్లాడుతున్నాం, 68 మంది కొట్లాడుతున్నాం, రాలే. 1000 మంది చనిపోయింది, రాలే. దీని మీద మనం ఆలోచించే బదులుగా ఎన్టీ రామారావు విగ్రహం పెట్టరు మరి పురంధరేశ్వరుడు అన్నట్టు వాడు ఎవడు వాళ్ళ తమ్ముడు బాలకృష్ణ అని పేరు ఏమో ఉన్నాయి కదా, బాలకృష్ణ ఏమో అన్నాడట. ఎన్టీ రామారావు అదంట వాళ్ళ ఇంటికి పోయి వీడు వచ్చిందట. దీని ఏంది ఇదంతా, ఇది ఎవరు వీళ్ళు, ఏం కదా. కానీ మనం అనివార్యంగా బ్యానర్లో ఉంటాయి కాబట్టి మనం వాటిని చదువుకోవాల్సి వస్తుంది, మాట్లాడుకోవాల్సి వస్తుంది. దీని చరిత్ర అనంటారు, భవిష్యత్తులో చరిత్ర అవుతుంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చరిత్ర ఏమిటంటే 70లలో 80లలో వచ్చిన ఎన్టీ రామారావు చరిత్ర మన చరిత్ర. ఎందుకంటే ట్యాంక్ బండ్ మీద ఎన్టీ రామారావు విగ్రహాలు పెట్టించారు. ఆ విగ్రహాలు ఎవరి పెట్టించారంటే చర్చ ఎప్పుడు వచ్చింది, మీరు మరి జరిగినప్పుడు వచ్చింది. కూలే కొడితే కానీ తెలవలే. అంటే ఒక చరిత్రను ధ్వంసం చేస్తే తప్ప మరో చరిత్ర నిర్మితం కాదు. ఒక విగ్రహాన్ని కూలగొడితే తప్ప మన విగ్రహం ఏందో తెలియదు. ఒక విగ్రహం లోపల మన విగ్రహం ఉంటుంది, ఒక ప్రతిమ లోపల మన ప్రతిమ ఉంటుంది, ఒక ప్రతీక లోపల మన ప్రతీక ఉంటుంది. దురదృష్టం ఏమిటంటే తెలంగాణ సమాజం చాలా కొట్లాడుతుంది, భౌతికంగా చాలా పనిచేస్తుంది. ఇక్కడ గొప్ప గొప్ప తత్వవేత్తలు ఉన్నారు, సిద్ధాంతకర్తలు ఉన్నారు. విషయాల్ని ఇట్లా అరటిపండు వచ్చినట్టు ఒలిచి చెప్పగలిగిన వాళ్ళు. కానీ చరిత్రను ఎవరు నిర్మించారు? వన్ షుడ్ హ్యావ్ కొంత మనం కొంచెం అనుకోవాలి. 1000 మంది ఎక్కడ చెప్పమంటే ఎవరు చెప్పలేదు. సారీ టు సే, ముసలోళ్ళు పాపం శ్రీధర్ స్వామి 69లో కొట్లాడిన ఆయన ఇంకో 2-3 ఎంబడేసుకొని లెక్క తేలిస్తే 885 మంది లెక్క వచ్చింది. 885 మంది లెక్క తప్పు, 1000 మంది చనిపోయారు. దాంట్లో బ్రేకప్ చేస్తే చాలా వింత విషయాలు ఉన్నాయి. ప్రపంచం మీద ఎవడన్నా ఒక రైలు పడిపోయి 23 మంది చచ్చిపోతారా? ఏం కారణం కావాలని? ఎస్మై బాలకృష్ణ అన్నట్టుగా పిండాన్ని కూడా కదిలించే కారణం కాకపోతే ఒక మనిషి ఉరికిపోయి జై తెలంగాణ రైలు కింద కూడా చచ్చిపోతాడా? ఎట్లా చచ్చిపోతాడు? ఉల్టా చరిత్ర ఎట్లా చేస్తున్నారంటే, నిన్న కోదండరాంలో ఒక ప్రశ్న అడిగారు మా మీటింగ్లో, ఆత్మహత్యలు ఆపడానికి మీరేం చేస్తారండి? కోదండరాం ఏం చేస్తాడు? కోదండరాం ఆత్మహత్యలు ఆపడానికి ఏం చేస్తాడు? నువ్వు నేను ఏం చేస్తాం? దుర్మార్గమైన దుష్ట పరిపాలన, దానివల్ల ఇవాళ ఆత్మహత్యలు జరిగినాయి. కాబట్టి ఆపడానికి ఆ దుష్టులు సన్మార్గం బట్టి తెలంగాణ ఇవ్వాలి, అంతకుమించి మార్గం ఏముంది? తెలంగాణ ఇవ్వకుండా చేశారు కాబట్టి ఆత్మహత్యలు జరిగినాయి. తెలంగాణ ఇవ్వలేదు కనుక ఆత్మహత్యలు జరిగినాయి. చెప్రాసి బుద్ధి లేని నిన్న కేసీఆర్ అన్నది నిజమే. ఒక అంధుడు, ఒక చెవిటివాడు, ఒక మూగవాడైన ఒక ప్రధానమంత్రి మనకు ఉన్నాడు కాబట్టి ఇవాళ తెలంగాణ రాలేదు. దానివల్ల చనిపోయినారు. దానికి ఉదాహరణ ఏం చేయాలి? నువ్వు నేను ఏం చేయగలము? మనం కొట్లాడగలం అంతే. ఈ కొట్లాటలో భంగపాట్లో చనిపోయిన వాళ్ళని మనం ఏం చేయలేము. నిజంగా మనం నిస్సహాయం.
చనిపోయినారు, వాళ్ళు చనిపోయినారు, కానీ మనం చనిపోకుండా ఉన్నాం. మనం కొట్లాడే శక్తి ఉన్నది కనుక చనిపోకుండా ఉన్నాం. కానీ తెలంగాణలో చనిపోయే స్థితిని కల్పించిన వాళ్ళు, తెలంగాణకు భంగపాటు కల్పించిన వాళ్ళు నేరస్తులు. కానీ పేపర్ల వల్ల సత్యాలు తెలియకుండా పోతున్నారు. నేరం మన దిక్కు చూపిస్తున్నారు. అరే మనం ఒక కొట్లాడ ఒక న్యాయమైన, ధర్మమైన, రాజ్యాంగబద్ధమైన ఆర్టికల్ 3 ఎందువల్ల ఇట్లా జరుగుతుంది అంటే లిఖితమైన వ్యవహారాలన్నీ కూడా మన చేతుల్లో లేకపోవచ్చు. సాహిత్యం కావచ్చు, పత్రికలు. ఒక సమాజం ఎంత నిస్సిగ్గు సమాజం అయితే, ఒక 1000 మంది చనిపోయిన ఒక తెలుగు సమాజంలో తెలుగు మహాసభలు ఎట్లా పెడతాడు ఒక ముఖ్యమంత్రి మనుషులేనా? ఒక 1000 మంది చనిపోయిన సమాజంలో ఉత్సవం ఎట్లా పెట్టగలరు? చుకారామయ్య గారు మన ప్రశ్న ఆయనకు ఆశ్చర్యం వేసి, ఎందుకంటే ఆయన మనందరిలో అనుభవం, జీవితానుభవం గడించి ఉన్నవాడు, జైలు చూసినవాడు, విప్లవాలను చూసినవాడు, కమ్యూనిజాన్ని చూసినవాడు, పోరాటాలను చూసినవాడు. ఆయనకు ఆశ్చర్యం వేసేది ఎక్కడంటే ఒక 1000 మంది సమాజం చనిపోయి ఉండగా తెలుగు మహాసభలు ఎట్లా పెడతారు? తెలుగు మహాసభలను విజయవంతం చేయాలని ఉత్తరాలు వస్తుంటాయి పత్రికలలో. 1000 మంది చచ్చిపోయినరా మా వాళ్ళు, ఇట్లా చచ్చిపోయినరా, ఏం తెలుగు మహాసభలు వస్తే ఏం ఉత్సవాలు పెడతారు, మేము చచ్చిపోయినాం కదా అని అంటే మనమే బదినా ఉంటాం, వీళ్ళ దుర్మార్గులు అయిపోతున్నాం. ఎందువల్ల అంటే వాస్తవాలకి కళ్ళకి గంతలు కట్టడం అనేది ఒక లక్షణంగా ఉంటుంది ప్రశాసనానికి. ఈ కళ్ళకి గంతలు కట్టేదంతా కూడా భవిష్యత్తులో చరిత్ర అయ్యే అవకాశం ఉంది. మరి ఆల్టర్నేటివ్ ఏది? ఆల్టర్నేటివ్ 42 రోజుల గౌరీశంకర్ నిజంగానే గొప్ప పని చేసిండు గౌరీశంకర్. అది ఎట్లా చేసిండు, ఇన్స్టాంట్గా చేసిండా, దాన్ని ఆయనే రాసిండా, ఎట్లా చేసిండు అనేది వేరే విషయం. దాని క్రిటిసిజం తర్వాత, దాని విమర్శ కానీ విమర్శనాత్మకంగా విశ్లేషణాత్మకంగా చూడడం తర్వాత. కానీ ఇది పూనుకున్నాడే, అరే ఈ 42 రోజులు అనేది గొప్పవి, ఈ 42 రోజులు అనే వాటిని రికార్డ్ చేయాలని పూనుకున్నందుకు నేను గౌరీశంకర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.